నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూరు. బాబా ఇక్కడ ఒక స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే హైపర్ ఆది అంటే మీరు ఏ రోజైతే డీ స్టేజ్ ఎక్కారో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మీ చేయి వదలలేదు. ఆది గారు బాబాయ్ బాబాయ్ అంటూ మీ వెనకే తిరుగుతున్నారు. మీ మంచి చెడులకు అన్నింటిలో భాగమవుతున్నారు. చిరంజీవి దగ్గరికి కూడా ఆయనే తీసుకెళ్లారు దగ్గరుండి. ఆది గారు మీతో ఉండే విధానం ఎలా ఉంటుంది సార్? ఆది గారు నిజంగా చెప్పాలంటే చాలా గొప్ప మనిషి సార్. సార్ స్టేజీ పైన ప్రోగ్రామ్ చేసి అట్లే నన్ను పిలిస్తే స్టేజీ పైన వచ్చి నిలబడితే షర్ట్ అంతా తడిచిపోయింది, అది చెమట మొత్తం కారుతూ ఉంది. ఆయన నేరుగా వచ్చి బాబాయ్ నా హక్కు చేసుకుంటా నుంచి వచ్చి అట్లే కౌగిల్చుకున్నారు సార్. ఇంకొకరు అయితే అట్లా కౌగిల్చుకుంటారా? మీ కాళ్ళ మీద పడి నమస్కారం కూడా నేను ఊహించుకోలేదు సార్. రాంగని చేయిస్తారనుకున్నా, అంతలోపు కింద వంగారు. సార్ లేయండి సార్ అని అట్లే కౌగిల్చుకున్నారు సార్. ఇంకొకరు అయితే అది ఆ చెమట వాసనకి పక్కకి వెళ్ళేవారు. ఆ చెమట తడిచిపోయి ఉంటే అంగి పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు. ఆది సార్ గారు అలాంటివి లేదు సార్. ఏమంటే ఆయన కష్టం విలువ ఆయనకి తెలుసు కదా సార్. ఆయనకి కష్టం విలువ తెలుసు కాబట్టి అలాంటివంతా ఏం ఊహించుకోకుండా బాగా హక్కు చేసుకొని చాలాసేపు మాట్లాడి ఫస్ట్ ఆయనే చెప్పారు నాకు, సార్ని కల్పిస్తాను, మీకు నా ప్రయత్నం చేస్తాను అటని ఆయన ఫస్ట్ చెప్పింది ఆయనే. ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ దీపావళి మాధ్యాత్ర షూటింగ్కి శ్రీదేవి దానికి నాగబాబు గారు శేఖర్ మాస్టర్ గారు వచ్చారు. నాగబాబు గారు చూడడము, శేఖర్ మాస్టర్ చూడడం, నాగబాబు సార్ గారు నాకు చెప్పడం, అబ్బబ్బా అది సార్ నిజంగా చెప్పాలంటే కొనిదల వారి కుటుంబం అంటే అలా ఉండాలి సార్. నిజంగా సార్ నేను ఊహించుకోలేదు సార్. 10 రోజుల్లో నెలల కొద్దీ అవుతుంది అనుకున్నాం. 10 రోజుల్లో మనకు అంత ఇదవుతుందని నేను అనుకోలేదు సార్. కానీ అయిపోయింది. అండ్ ఇప్పుడు అభి మాస్టర్ గారు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఫోన్ చేసి హైదరాబాద్కి పిలిపించి డీ స్టేజ్ ఎక్కించింది అభి మాస్టర్. ఇప్పటికీ అభి మాస్టర్ గారు నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూనే ఉంటారు. అభి మాస్టర్ గారు నాకు అంత తొందరగా అసలు తిరుపతి పార్క్లో డ్యాన్స్ వేయడం, దాన్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టడం, దాన్ని చూసి నా నెంబరు ఆయనకు తెలియదు, వేరే వాళ్ళని ఎవరిని అడిగి తెలుసుకొని నాకు వీడియో కాల్ చేసి బాబాయ్ గారు మీరు మాకు రావాలి అట్టంటే వస్తాను మాస్టర్ అని చెప్పడం. అంటే నాకు తెలియదు. మా అన్న కొడుకు ఆదిత్య, అబ్బాయి పేరు ఆదిత్య, అతను సెల్లు తెచ్చి చూపించాడు. బాబాయ్ అభి మాస్టర్ గారు లైన్లో ఉన్నారు, మనకి ఆడబా చేస్తారు, మనకి ఎవరు చేస్తారు హైదరాబాద్ నుంచి అని చెప్పి. లేదు బాబాయ్ వీడియో కాల్లో ఉన్నారు. నమ్మలేదు మీరు ఫస్ట్? నాకు నమ్మకం లేదు, ఊరికే చెప్తాడు అనుకున్నాను. వచ్చి చూడగానే చాలా సంతోషమైంది. సార్ వస్తాను మాస్టర్. వెళ్ళాను. మరుసటి రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసి చాలా అప్పటికప్పుడే ప్రాక్టీస్ చేయించారు అభి మాస్టర్ గారు. ప్రాక్టీస్ అంటే ఏది చూపించండి బాబాయ్ గారు, ఏమండి ఏది చూపించాను, సూపర్ బాబాయ్ గారు ఇలాగే చేయండి అట్టని స్టేజ్ నన్ను ఎవరికి చూపించకుండా స్టేజీ పైన చూపించారు అభి మాస్టర్ గారు. నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి చూపించలేదు. నేను అభి మాస్టర్కి డ్యాన్సర్గా వెళ్తానని ఎవరికి తెలియదు. కానీ భలే ఫస్ట్ స్టేజ్ ఎక్కడం, విన్ అయినాం, మర్చిపోలేనిది అది. ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు? అభి మాస్టర్ ఫోన్ చేస్తుంటారు, మాట్లాడుతుంటాం. బాగా ఏం బాబాయ్ గారు ఎలాగున్నారు, ఏమేమి బాగున్నారు. మొన్న ఏదో అభి మాస్టర్ది నేను ఒక వీడియో చూశాను ఇంటర్వ్యూ. ఆయన గారు కూడా బాగా చెప్పారు. బాగా నాకు సంతోషంగా ఉంది. చాలా గొప్పగా చెప్పినారు. సూపర్. బాబాయ్ గారు బాగున్నారు, నేను అప్పుడప్పుడు బాబాయ్ గారితో కాంటాక్ట్ అవుతున్నాను అట్టని చెప్పారు. నాకు చాలా అభి మాస్టర్ సార్ ఈరోజు ఇట్లా 10 మందిలో గౌరవంగా గొప్పగా బాగా మంచి పేరు తెచ్చుకున్నాను. ఇన్ని లక్షల మంది గుండెల్లో ఉన్నాను సార్ నిజంగా చెప్పాలంటే. చిత్తూరు బాబాయ్ మెగా బాబాయ్
మెగా బాబాయ్, చిత్తూరు బాబాయ్. ఉమ్, ఇంకొకరు ఆ పేరు పెట్టారు మెగా బాబాయ్ అని. ఉమ్. చిత్తూరు బాబాయ్, మెగా బాబాయ్ ఇంత పేరు రావడానికి అభి మాస్టర్ నన్ను స్టేజ్ ఎక్కించి చూపించడం వల్ల. బాబాయ్, ఈరోజు మీ కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది. మీరు ఇన్ని రోజులు ఎదురు చూసిన సక్సెస్ వచ్చింది. 4 రూపాయల డబ్బులు కూడా చేతిలో కనిపిస్తున్నాయి. కానీ ఈ డబ్బులు 4 ఏళ్ల క్రితం ఉండుంటే, ఈ సక్సెస్ 4 ఏళ్ల క్రితం వచ్చుంటే, ఈరోజు మీ పక్కన మీ అద్దంగా ఉండేవారు. మీ జీవితంలో ఆ లోటు తీరిపోయి ఉండేది. ఎలా అనిపిస్తుంది వారు లేని లోటు? సార్ ఏదైనా టైం కలిసి రావాలి సార్. ఉమ్, మన చేతుల్లో లేదు సార్. ఉమ్, అరే నా జీవితం ఇంతే అనుకున్నాను సార్ నేను. ఉమ్, మనం కష్టపడి అప్పులు తీర్చుకోవాలా, ఇల్లు కట్టుకోవాలా, బిడ్డకి పెళ్లి చేయాలా, ఇది అనుకున్నాను నేను. ఉమ్, ఏదో భగవంతుడు కళ్ళు తెరిచాడు, కష్టపడదాం. ఇంకొక 5 ఏళ్ళు కష్టపడుతున్నా. ఉమ్. కష్టపడి సంపాదించుకోవడం, కష్టపడతాం సార్. నాకు ఆ ధైర్యం ఉంది. ఆ ధైర్యం ఎవరంటే మన మెగాస్టార్ గారే. ఎందుకంటే ఆయన పాటలకి డ్యాన్స్ చేయడం వల్ల నాకు ఇంత పేరు వచ్చింది. ఓకే, పేరు వచ్చింది అనేది ఏంటంటే, ఈ సక్సెస్లో మీ భార్య ఉండుంటే ఎలా ఫీల్ అయ్యేవారు? మా భార్య చనిపోయి 4 years అవుతుంది సార్. ఉమ్, ఇప్పుడు మా భార్య ఉండుంటే నాకు చాలా సంతోషంగా ఉండుంటుంది, నాకు తోడు ఉండుంటుంది, నాకు నా బిడ్డలకి కొంచెం ఆలన పాలన ఉండుంటుంది. ఎందుకంటే మీ ప్రతి కష్టంలో ఆమె పక్కన ఉంటూ వచ్చింది. మీరు చాలా జాగ్రత్తగా ఆమెను చూసుకుంటూ వచ్చారు. అంత అన్యోన్యమైన దాంపత్యం ఒకవేళ ఉండుంటే ఇంకెంత ఆనందంగా ఉండేవారు అని. ఉండుంటేనే ఇంకా నాకు ఇంకా సంతోషం సార్. ఉండుంటే ఇంకా ధైర్యంగా ఉండి ఉంటాను సార్. నేను ఎక్కువ బాధపడినా, ఎక్కువ దిగులు పడి ఉన్నాను. అరే ఆలోచనలు ఏమైండదు. అరే ఇంట్లో నేను ఇటు బయట వచ్చిన బిడ్డల దగ్గర మా భార్య ఉందిలే అని ఒక ధైర్యంతో నేను బాగా. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.